హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మనం అయోధ్య రామ మందిరం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. రేపు అంటే జనవరి 22 దేశమంతా జరుపుకునే పండుగ. అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేసే రోజు. 500 సంవత్సరాల హిందువుల కళ నెరవేరింది. భారతదేశంలోని అయోధ్య రామ మందిరం అనేక చారిత్రక విశేషాలతో నిర్మించబడింది. శ్రీరాముని వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ అందమైన అయోధ్య దేవాలయం ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరయూ నది ఒడ్డున నిర్మింపబడింది. భవిష్యత్తులో ఈ ఆలయం హిందువులకు ప్రత్యేక పుణ్యక్షేత్రంగా కొనసాగటంతో పాటు విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. 2500 ఏళ్ల పాటు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ ఆలయం. భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం. ఇవన్నీ అయోధ్యలోని భవ్య రామ మందిర వైభవాన్ని చాటి చెప్పే విశిష్టతలు. వీటి కారణంగా ఈ ఆలయ నిర్మాణం విశేషాలపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా చెప్పుకుంటున్న జగదానందకారకుడి మందిర విశేషాలు తనివి తీరా చూడాల్సిందే, నయనానందం పొందాల్సిందే. రామమందిర ప్రారంభం, విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణంలో వివిధ రాష్ట్రాల కళాకారులు, కార్మికులు పాలు పంచుకుంటున్నారు. దేశ విదేశాల నుంచి ఆలయానికి శ్రీరాముడికి విశిష్టమైన కానుకలు వస్తున్నాయి. ప్రస్తుత రామ మందిరం డిజైన్ 1989లోనే రూపుదిద్దుకుంది. దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ అందించారు. అప్పటి విహెచ్పి అధిపతి విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్య వెళ్ళి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ కట్టుదిట్టమైన భద్రత నడుమ అది కుదరలేదు. దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్ళి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచి అనంతరం డిజైన్ రూపొందించారు. కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆ డిజైన్ కొంచెం మార్పులు చేసి ప్రస్తుత ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఈ సోంపుర కుటుంబీకులు గత 15 తరాలుగా 100కు పైగా దేవాలయాలను నిర్మించారట. అష్టభుజ ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది. రిక్టర్ స్కేల్పై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం 2500 ఏండ్ల పాటు ఆలయం వాటిని తట్టుకునేలా డిజైన్ చేశారట. ఈ అయోధ్య ఆలయం ప్రాంగణంలో నక్షత్ర వాటిక ఉందట. 27 నక్షత్రాలకు సూచిగా 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవటం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుండి తీసుకొచ్చిన నీటిని, 2587 ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మట్టిని రామాలయం నిర్మాణంలో వినియోగించారు. వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించటానికే ఈ నిర్ణయం తీసుకున్నారట. వింటుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. అయోధ్యలోని ఓ చిన్న టైలర్ దుకాణం బాబులాల్ టైలర్స్ను నడుపుతున్న సోదరులు శ్రీ వాస్తవ రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి శ్రీరాముని వస్త్రాలు కుట్టే పని వీరి తండ్రికి అప్పగించారట. అప్పటి నుండి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు సమకూరుస్తుంది. ఒరిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాటుపై సూర్యకిరణాలు పడినట్లుగానే ఈ మందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలాగా అయోధ్య ఆలయ నిర్మాణం చేపట్టారు. గర్భగుడిలో ప్రతిష్ఠించే ఈ బాలరాముడి విగ్రహం దైవత్వం ఉట్టిపడేలాగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నామాలతో ఉన్న ఈ అయోధ్య రాముని చిరునవ్వు అపూర్వం. నల్లరాయితో చేసిన ఈ విగ్రహం ఎత్తు 51 ఇంచులు. ఈ విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. విష్ణుమూర్తి దశావతారాలతో సహా ఓం, గణేశ, చక్రం, శంఖం, గద, హనుమ, గరుడను బాలరాముడి చుట్టూరా ఉండేలా అద్భుతంగా మలచారు. ఈ మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడ ఇనుము కానీ, స్టీల్ కానీ, సిమెంట్ కానీ, కాంక్రీట్ కానీ వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుండి ప్రత్యేక శిలలను తెప్పించారు.
ఆలయ సమీపంలో 30 ఏండ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారట. గత 30 ఏండ్లుగా దేశం నలుమూలల నుండి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారట. ఇక్కడ వాడిన ప్రతి ఇటుక పైన జై శ్రీరామ్ అని రాయబడి ఉందట. అయోధ్య రామాలయ నిర్మాణం 2020 ఆగస్టు 5న ప్రారంభమైంది. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించారు. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం, శ్రీరామ్ లల్లా విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది. మందిరంలో 5 మండపాలున్నాయి. నృత్య మండపం, రంగమండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరింపబడ్డాయి. మండపంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్ట్లు కూడా ఉన్నాయి. మందిరంలోని 4 మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుని ఆలయాలు ఉన్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి కూడా ఉన్నాయి. మందిర సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి, సీతాకూప్ అంటారు, అది కూడా ఉంది. శ్రీరామ జన్మభూమి మందిర కాంప్లెక్స్లో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరిమాత, దేవి అహల్య మందిరాలు కూడా ఉన్నాయి. కాంప్లెక్స్ యొక్క నైరుతి భాగంలో కుబేర తిల వద్ద శివుని పురాతన మందిరం జటాయు విగ్రహంతో పాటుగా పునరుద్ధరించబడింది. మందిర పునాది 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ అంటే ఆర్సీసీతో నిర్మింపబడింది. ఇది కృత్రిమ శిలారూపాన్ని ఇస్తుంది. నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మింపబడింది. 2500 మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మించారు. దీన్ని పిఎఫ్సి అంటారు. దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఈ మందిరం పూర్తిగా భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నాగశైలిలో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మింపబడింది. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనం ఉండేలాగా పర్యావరణ, నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రామమందిర నిర్మాణం జరిగింది. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ 22వ తేదీ జనవరి జరిగినా అంటే రేపే. మందిర నిర్మాణం సంపూర్ణమయ్యేది 2026కి అని అంచనా. గర్భగుడి నుండి బాలరాముని భక్తులకు దర్శనమిచ్చే దూరం 35 అడుగులు ఉంటుందట. రామమందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం 110 ఎకరాలట. ఏకకాలంలో కాంప్లెక్స్లో 10 లక్షల మంది ఉండొచ్చట. రామమందిరానికి 400 కోట్లు ఖర్చయితే కాంప్లెక్స్ నిర్మాణానికి 1800 కోట్లు. జూన్ 2022 నాటికి ట్రస్ట్కి వచ్చిన విరాళాలు 3400 కోట్లు. రామజన్మభూమి విషయంలో ఇదివరకు ఏర్పడిన వివాదాలు ఇకపై భవిష్యత్తులో రాకూడదని రామమందిరం స్థలం అడుగున దాదాపు 2000 ఫీట్లు అడుగుల లోతులో ఒక టైం క్యాప్స్యూల్ని ఏర్పాటు చేశారట. అందులో అయోధ్య చరిత్ర, కోర్టు తీర్పు తదితర వివరాలను పొందుపరిచారట. ఈ టైం క్యాప్స్యూల్ను ఓ రాగిరేకు లోపల భద్రపరిచి భూగర్భంలో నిక్షిప్తం చేశారట. ఇకపోతే ఈ అయోధ్య రామునికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. సీతమ్మ జన్మస్థలం నేపాల్లోని జనక్పూర్ ధామ్ నుండి పాదరక్షలు, ఆభరణాలు, వస్త్రాలతో పాటు 3000కు పైగా బహుమతులు వచ్చాయట. కనౌజ్ నుండి వివిధ రకాల అత్తరులు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ, గుజరాత్ నుండి 108 అడుగుల అగరబత్తి, 2100 కిలోల గంట, 1100 కిలోల భారీ దీపం, బంగారు పాదుకలు, 10 అడుగుల తాళం, ఢిల్లీ నుండి రామాలయాల్లో సేకరించిన ధాన్యం అయోధ్య చేరుకున్నాయి. ఏకకాలంలో 8 దేశాల సమయాన్ని సూచించే గడియారం ట్రస్టుకు అందాయి. శ్రీలంక ప్రతినిధి బృందం అశోకవాటిక నుంచి ప్రత్యేక కానుకలు తీసుకొచ్చింది. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయం నుండి 5 లక్షల లడ్డూలు, మధురలోని శ్రీకృష్ణ జన్మస్థానం నుండి 200 కిలోల లడ్డూలు, తిరుమల శ్రీవారి ఆలయం నుండి 1,00,000 లడ్డూలు పంపారు. భక్తుల కోసం 7,000 కిలోల రామ్ హల్వాని తయారు చేయించారట. రాముడికి బంగారు పూత పూసిన పాదరక్షకులను సమర్పించటానికి హైదరాబాద్కి చెందిన 64 ఏళ్ల చల్లా శ్రీనివాస శాస్త్రి 8,000 కిలోమీటర్లు నడిచి అయోధ్యకు చేరుకున్నారట. అయోధ్యలో సీతమ్మ తల్లి కోసం చేసిన 16 కిలోల పట్టుచీర, దానిపైన 13 భాషల్లో జై శ్రీరామ్ అనే విధంగా వచ్చేలాగా నేశారట.
ఈ చీరను అమ్మవారికి ఉచితంగా ఇచ్చారట. బాలరాముని ప్రతిష్టకు ముందే అయోధ్య మొత్తం రామమయమైంది. మొబైల్ ఫోన్లో కాలర్ ట్యూన్స్, రింగ్ టోన్స్, సోషల్ మీడియాలో శ్రీరాముడి పేరు మారుమోగిపోతుంది. అయోధ్యలోని బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 7,000 మంది అతిథులను ఆహ్వానించారు. 56 దేశాల నుండి 100 మంది డెలిగేట్స్ వస్తున్నారట. కాగా అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో ఆరోగ్య సంస్థల సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారట. హాస్పిటల్స్లో కొన్ని బెడ్స్ కూడా రిజర్వ్ చేశారట. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ అంటే అందరికీ పండగ రోజే కనుక కొన్ని రాష్ట్రాల్లో సెలవు కూడా ప్రకటించారు. అయోధ్య వెళ్ళాలి అనుకునే వారికి స్పెషల్ ట్రైన్స్ కూడా నడుపుతున్నట్లు రైల్వే ప్రకటించింది. సో మీరు ఏపీ నుండే సులభంగా అయోధ్య రాముల వారి దర్శనానికి వెళ్ళొచ్చు. త్రేతాయుగంలో అయోధ్య నగరం ఆవిర్భవించింది. రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. రామాయణ కాలంలో సరయూ నదీ తీరాన ఉన్న అయోధ్య నగరం ఎత్తైన మేడలతో, బంగారు గోపురాలతో ఉండేదట. అప్పటి పూర్వ వైభవం, ప్రాభవం ఏమాత్రం తగ్గకుండా నిర్మించారట. మరి రాముడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అడుగు పెడుతున్నాడు కదా. మరి ఇన్ని విశేషాలున్న ఈ అయోధ్య రామ మందిరాన్ని మనం కూడా ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ప్రస్తుతానికైతే రేపు మర్చిపోకుండా టీవీలో లేదా యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారాలు వస్తాయంట, చూద్దాం. ఆ ప్రాణప్రతిష్ఠని కల్లారా ఇంటి నుండే చూద్దాం. ఆ రోజు సాయంత్రం ఇంటికి 5 దీపాలు చొప్పున వెలిగించి వాకిట్లో పెట్టి మన సంతోషాన్ని కూడా తెలుపుదాం. మీకు గనక అయోధ్య రాముని అక్షింతలు అంది ఉంటే వాటిని స్వీట్ చేసుకొని తినొచ్చు ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత. అన్నట్లు అయోధ్య రామ మందిరం ప్రధానాలయం తలుపులతో పాటు ఇతర తలుపులను సికింద్రాబాద్కి చెందిన వారు తయారు చేస్తున్నారట. యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను కూడా వీరే తయారు చేశారట. ఏంటోనండి, ఎన్ని చెప్తున్నా ఇంకా కొత్త కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే ప్రాణప్రతిష్ఠ రోజు అంటే జనవరి 22 దేశంలోని ఎంతమంది భక్తులు వచ్చినా సరే రామ మందిరానికి వాళ్ళ భోజనం కొరకు 50 కోట్లు ఇచ్చారట. ఇవన్నీ నేను 2 రోజుల నుంచి నిద్రపోకుండా రాత్రి పగలు కష్టపడి సేకరించిన విశేషాలు. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి తెలుసుకోవాలనిపించి ఇవన్నీ సేకరించాను. ఇవి అందరికీ తెలిస్తే బాగుంటాయి అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవుతారు కదా. ప్లీజ్ అండి, లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి రోజు మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.